అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అలీ. నేను వెస్ట్ గోదావరి నర్సాపూర్ నుండి వచ్చాను. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్కి వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా. నరసాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారి పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు? వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని. ఆ సామాజిక వర్గం కాదు, పోనీ తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు. అయినా మనకి ఉద్యోగం వచ్చింది. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఇంకెంతకంటే ఏంటి? జగన్ అభిమాని అయిన నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను. నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నేను కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. ఈ రోజు నుంచి నేను నీ అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు ఈ రోజు నుండి. సూపర్ బ్రదర్. ఇది ఇలాంటి కథలు వెతలు ఎన్నో ఉన్నాయండి. ఒక్కొక్క పోస్టు 15 లక్షలు 20 లక్షలు పెట్టి కొన్నామంటున్నారు. 15 లక్షలు కాదు కదా, 3 పూట్ల తినడానికి 15 రూపాయలుంటే చాలు. అన్నా క్యాంటీన్ లో ఆ 15 రూపాయలతో 3 పూటలు తిని డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం కొట్టిన కథలు వెతలు తరిచి చూస్తే మన అందరిలో సోదరులు ఎంతో మంది ఉన్నారు. జగన్ గారు వినండి, 15 లక్షలు మా దగ్గర లేవు. 15 రూపాయలతో 3 పూటలు అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి మేము ఈ డిఎస్సి కొట్టాం సార్. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి సార్. నిజం తెలుసుకోండి సార్, నిందలు మానండి సార్. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడతారు. అంబేద్కర్ స్మృతివనానికి విచ్చేసినటువంటి 2025 మెగా డిఎస్సి క్వాలిఫైడ్ విజేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున 2025 మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటున్నారు. ఇది చాలా తప్పు. ఈ విమర్శలు మానుకోవాలి. నేను ఎన్టీఆర్ జిల్లా తిరువురుడి జీవన్ గంపలగూడెం మండలం ఉమ్మడిదోరపల్లి గ్రామం నుంచి వచ్చాను. నా పేరు బలిసిపాటి ప్రవీణ్ కుమార్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లో సెలెక్ట్ అయ్యాను. అయ్యా, మీరు గమనించాల్సింది ఏంటి అనంటే, 5 సంవత్సరాల పాలనా కాలంలోనే ఇకనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు, ఇకనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్పి అహోరాత్రులు శ్రమించాము, కష్టపడి చదువుకున్నాము. కానీ మీ హయాంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ 2024 జూన్ లో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 2025 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చింది. అనేక మంది 6 నుంచి 7 లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఈడీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక ఆశ వచ్చింది, మరి కూటమి వచ్చింది, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. మన ఆశల్ని, మన కళల్ని నిజం చేసుకోవాలని తపనతోని మేమందరం కూడా కష్టపడి పనిచేశాం, కష్టపడి చదువుకున్నాం. మరి భార్య బిడ్డలకు దూరమై చదువుకున్నాం, పేదరికాన్ని, ఆకలి బాధల్ని భరించాము. మరి ఈ నిరుద్యోగ సమస్య నుంచి బయటపడాలని, మా జీవితంలోనే ఉన్నటువంటి కష్టాలన్నీ